హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతే, ఒకరోజు బాబా రహత వెళ్ళడానికి సిద్ధమయ్యారు. షిరిడీకి సమీపంలోనే ఉన్న గ్రామం రహత. అప్పుడప్పుడు బాబా రహత వెళ్తుంటారు. బాబా రహతాకి బయలుదేరగానే ఎప్పుడు ఆయన వెంట ఉండే భక్తులు ఆయన్ని అనుసరించారు. బాబా నెమ్మదిగా నడుస్తూ ఖండోబా ఆలయం వద్దకు వచ్చి ఆగారు. బయట నుంచే ఆలయం లోపలికి చూస్తూ కనుసైగలు చేశారు. అంతలో మహల్సా ఆలయంలో నుంచి పరిగెత్తుకు వచ్చి ఖండోబాకి బాబాకి కలిపి హారతిచ్చాడు. మహల్సా దృష్టిలో ఆలయంలో ఉన్న ఖండోబా, బయట ఉన్న బాబా ఒక్కరే. అక్కడ హారతి తీసుకున్న అనంతరం బాబా మళ్ళీ నడుస్తూ దారిలో తారసపడే భక్తుల్ని పలకరించి కుశల ప్రశ్నలు వేస్తూ మారుతి ఆలయం వద్దకు చేరుకున్నారు. మారుతి ఆ గ్రామ రక్షకుడు. బాబా అక్కడ ఆగి మారుతి వైపు చూస్తూ వ్రేళ్లు తిప్పుతూ ఏవో సైగలు చేశారు. పక్కనున్న వారికి బాబా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపించింది, కానీ ఏం మాట్లాడుతున్నారో వినిపించలేదు. అయితే బాబా చేసే సైగల్ని బట్టి, నేను అలా వెళ్ళొస్తా, తిరిగొచ్చేదాకా షిరిడీని జాగ్రత్తగా చూసుకో అని మారుతితో బాబా చెప్తున్నట్లు భావించారు. అక్కడి నుంచి బాబా నెమ్మదిగా నడుచుకుంటూ 4 మైళ్ళ దూరంలో ఉన్న రహత వైపు నడిచారు. బాబా ఆ గ్రామ పొలిమేరల్లో చేరుకునేసరికే ఆ ఊరి శ్రీమంతుడైన దౌలు సేట్కి బాబా వస్తున్న విషయం తెలిసింది. ఆ సమాచారం అందుకుంటూనే దౌలు సేట్ మేళతాళాలతో బాబాకి ఎదురు వచ్చాడు. ఊరి పొలిమేరల్లోనే బాబాకి పాదనమస్కారం, పాదాభిషేకం సమర్పించి మేళతాళాలతో ఊరేగింపుగా ఊళ్ళోకి తీసుకువెళ్ళి ఊరంతా ఉన్న భక్తులు దర్శించుకునేలా ఊరేగింపుని ముందుకు నడిపించి ఆఖరికి తన ఇంటికి బాబాని తీసుకువచ్చాడు. దౌలు సేట్ ఎందుకీ హడావుడి? అశాశ్వతమైన దేహానికి అర్చనలు, అభిషేకాలు శుద్ధ దండగా అన్నారు బాబా. దౌలు సేట్ బాబా కోసం చిలుము సిద్ధం చేస్తూ, బాబా, మీ సృష్టిలో మీరు తప్ప అన్నీ అశాశ్వతమైనవే. అలా అని ఏది మానేస్తున్నాం? మీ ఆనందం కోసం జీవులతో మీరు ఆడుకుంటున్నారు. మా తృప్తి కోసం ఈ సేవలు మీకు చేసుకుంటున్నాం. మీ పెదవుల స్పర్శతో ఈ చిలుము గొట్టం కూడా పునీతమవుతుంది. ఆ మాత్రం అదృష్టం కూడా మాకివ్వరా? అందుకే పాద నమస్కారాలు, పాదాభిషేకాలు అని చిలుము అంటించి బాబాకి అందించాడు. బాబా ఆ చిలుముని శ్యామకు అందించాడు. శ్యామ చిలుము గొట్టాన్ని పెదాలకు ఆనించుకొని గట్టిగా పీల్చి అది సరిగ్గానే ఉందని నిశ్చయించుకొని మళ్ళీ అందించాడు. అప్పుడు బాబా చిలుము గొట్టాన్ని నోట్లో పెట్టుకొని గట్టిగా పొగ పీల్చారు. అనంతరం చిలుము గొట్టాన్ని దౌలు సేట్కి అందించారు బాబా. సేట్ చిలుముని పీల్చి పక్క వాళ్ళకి అందించాడు. అలా ఒక్కొక్కరు చిలుము గొట్టాన్ని అందుకొని చిలుము త్రాగుతూ బాబా పెదవుల స్పర్శతో పునీతమైన ఆ చిలుముని తాము స్పర్శించినందుకు ఆనందంతో పరవశించిపోయారు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత దౌలు సేట్ బాబాకి రొట్టెలు, కూర సమర్పించాడు.
బాబా ఒక్క ముక్క తుంచి నోట్లో పెట్టుకొని నములుతూ పళ్ళాన్ని భక్తుల ముందుకు నెట్టారు. బాబా వదిలిన ఆ ప్రసాదాన్ని భక్తులంతా కళ్ళకద్దుకొని స్వీకరించారు. అనంతరం బాబా మళ్ళీ షిరిడీకి బయలుదేరారు. యథాప్రకారం మేళతాళాలతో ఊరేగింపుతో బాబాని అనుసరించాడు దౌలు సేఠ్. మార్గమధ్యంలో చిల్లర నాణాలు బాబా మీదకు విసురుతుంటే క్రిందపడ్డ ఆ నాణాలని భక్తులు ప్రోగు చేసుకొని కళ్ళకద్దుకొని భక్తి ప్రవృత్తులతో దాచుకున్నారు. అలాగే బాబా నడుస్తుంటే వెనక నుంచి భజన బృందాలు బాబా నామస్మరణ చేస్తూ భజన చేస్తూ ఆ ఊరి పొలిమేరల దాకా బాబాని అనుసరించారు. రహత పొలిమేరలకి చేరుకోగానే బాబా చప్పున ఆగిపోయారు. బాబా ఆగిపోగానే మేళతాళాలు భజనలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతటా నిశ్శబ్దం ఏర్పడింది. బాబా తల తిప్పి భక్తుల వైపు అదోలా చూసి, అక్కడున్నా ఇంకెక్కడున్నా నేనెప్పుడూ మీ వాడినే, మీ క్షేమమే నా ధ్యేయం, మీకోసం నిరంతరం అల్లాని ప్రార్థిస్తాను, అందరం ఆ అల్లా బానిసలం, ఆయనే అందరికీ యజమాని, అల్లా మాలిక్ అన్నారు. భక్తులందరూ ముక్త కంఠంతో జై బోలో శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై అని నినాదాలు చేశారు. బాబా మందహాసం చేసి షిరిడీ వైపు అడుగులు వేశారు. ఆయన రాత్రిపూట షిరిడీలో తప్ప మరెక్కడా ఉండేవారు కాదు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు భక్తులకి భౌతికంగా దర్శనాలు ఇస్తూనే ఉన్నారు. షిరిడీలో వాళ్ళకి మసీదులో కనిపిస్తారు, బయట ఊరు వారికి అక్కడ దర్శనమిస్తారు. అదే బాబా ప్రత్యేకత. ఆ ప్రత్యేకత నేటికి కొనసాగిస్తున్నారు బాబా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ అధ్యాయం అయితే ముగిసింది. లాస్ట్ 3 minutes ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అధ్యాయం 12 ఉపవాసం ఎందుకు ఆ అధ్యాయం చూద్దాము. బాబా అధ్యాయాల్లో భాగంగా అయితే ఈ చాప్టర్కి సంబంధించి బాబా వర్డ్స్ చేయాలి, అవి కంటిన్యూషన్ వస్తాయి అన్నమాట. ఆ వీడియో బాబా వర్డ్స్ అయిపోయిన తర్వాత, ఈ చాప్టర్లో బాబా వర్డ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అధ్యాయం యథాప్రకారంగా స్టార్ట్ అవుద్ది. అధ్యాయం 12 ఏం చెప్పాలా, ఏం షేర్ చేసుకోవాలా, తన వారిని తన దగ్గరికి అధ్యాయం కంప్లీట్ అయింది. ఒకసారి రివ్యూ మామూలుగా చూస్తే ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాం కంప్లీట్గా అంటే, స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో శ్యామ గురించి, శ్యామ ఒక 2 రూపాయలు మనీ ఆర్డర్ అయితే వస్తే బాబా కోసం ఎవరు లేనని చూసి ఆ 2 రూపాయలు ఆయన దాచిపెట్టుకుంటే ఎవరికి తెలియదులే అనుకున్నాడు. 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డం, బాబా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే మరి నా డబ్బులు పోయి నేను నన్నేం చేయమంటావు అన్నాం. బాబా అందరితో రాగద్వేషాలు లేకుండా ఉంటారని చెప్పేసి తెలియచేశారు. తర్వాత ఈయన న్యాయవాది, హరి సీతారాం దీక్షిత్, న్యాయవాది, లాయర్. మరి బాబాతో ట్రావెల్ చేసిన వాళ్ళంతా మంచి మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళే. ఆయన 150 years బ్యాక్ మనతో ఉన్నారు కదా, ఆ టైంలో అందరూ పేర్లతో సహా ఉన్నాయి, వాళ్ళ వృత్తి ఏంటో ఉంది, డీటెయిల్స్ ఉన్నాయి, క్లియర్గా ఉంది. జస్ట్ 150 years బ్యాక్, రీసెంటే కాబట్టి మనం షిరిడి వెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేయొచ్చు. ఈయన లాయరు, ఆయన బాబాని కలవాలనుకోవడం, అలాగే బాబాని కలవడం జరిగింది. ఆయనకి చక్కగా సమాధానం చెప్పారు. అవిటితనం అనేది దేహానికి సంబంధించింది కాదు, మనసులో ఉన్న అవిటితనాన్ని క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు.
ఆయనకి పేరు కూడా మార్చారు. బాబా ఎందుకో పేర్లు మారుస్తూ ఉంటారు. కొన్నేమో వాళ్ళ చిన్ననాటి పేర్లతో పిలుస్తారు. కొన్నేమో ఆయన పేర్లు మారుస్తారు. అదొకటి గమనించా ఇందులో. హరిసీతారాం దీక్షిత్ని కాకా సాహెబ్ దీక్షిత్ ఏదో వేరే పేరు మార్చారు. ఇదిగో కాకా సాహెబ్ దీక్షిత్గా మార్చి పిలిచారు బాబా. ఓకే, అంటే ఇప్పుడు ఏమని చెప్పాలి, హరిసీతారాం దీక్షిత్ ఒరిజినల్ పేరు. బాబా ఏమని పిలిచేవారంటే కాకా సాహెబ్ దీక్షిత్ అని పిలిచేవారు. అంతే, అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఆ తర్వాత మనకి బాబా ఉండే ప్లేస్లో ఎండకి వేడికి తట్టుకునేలా బాబా ఉండేవారు. భక్తులు దాన్ని మార్చడానికి ఏం ట్రై చేసినా బాబా ఒప్పుకునేవారు కాదు. అదొక చిన్న సన్నివేశం చెప్పారు. అబ్దుల్లా అనే ఆయన ఈ చాప్టర్లోనే మనకు పరిచయం అయ్యారు. ఆయన మీరుద్దీన్ అనే ఆయన దగ్గర ఉండేవారంట. ఆయనకి ఎప్పుడో నా గురువు ఎవరు అని చెప్పి సందేహం వస్తూ ఉండేది. సో ఫైనల్గా బాబా మీరుద్దీన్ కళ్ళలో కనపడి మామిడి పళ్ళు ఇచ్చి, అవి కళ్ళు వేసిన తర్వాత చూస్తే కూడా మామిడి పళ్ళు ఉన్నాయి, అబ్దుల్లా నా కాడికి పంపించమన్నారు. సో అబ్దుల్లా అనే ఆయన బాబాని కలవడం జరిగింది. అయితే బాబాని కలిసిన సందర్భంలో అక్కడ కొంచెం ఒక అద్భుతం అనేది జరిగింది. అది సైన్స్కి అంతుపట్టేది కాదు, అదొక వింత అనమాట. అది ఏదో ఒక ఇంట్లోనో ఒక గదిలోనో జరగలేదు, భక్తులందరి సమక్షంలో జరిగింది. అదేంటనేది మనం ఫర్దర్గా అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. తర్వాత అబ్దుల్లా గురించి చెప్తూ ప్రకృతికి ఆయనకి ఉన్న అనుబంధాన్ని అక్కడ తెలియచేశారు. ఇంక ఫైనల్గా చాప్టర్ ఎండింగ్కి వచ్చే టయానికి బాబా దౌలు సేట్ అనే ఆయన దగ్గరికి వెళ్ళారంట. అది రెహతా అనే గ్రామం షిర్డీకి దగ్గరలో ఉంటుంది. ఎంత డిస్టెన్సో కూడా ఇచ్చారు. రెహతా అనే గ్రామానికి షిర్డీకి ఎంత దూరం ఉందో కూడా డిస్టెన్స్ కూడా చెప్పారు క్లియర్గా. ఇన్ని మైళ్ళ దూరం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. 4 మైళ్ళ దూరం. ఒకసారి చూద్దాము. షిర్డీ వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి. షిర్డీ గ్రామం నుండి రెహతాకి 4 మైళ్ళ దూరం ఉందా అని చెప్పేసి గమనించండి. మైళ్ళకి కిలోమీటర్కి డిఫరెన్స్ ఉంటుంది, అది అందరికీ తెలుసు క్యాలిక్యులేషను. ఇన్ని కిలోమీటర్లు వచ్చి 1 మైలు అని చెప్పేసి లెక్క అనమాట. ఇప్పుడు మనం అన్ని ప్రతిదీ కిలోమీటర్లలో మాట్లాడుకుంటున్నాం. అప్పట్లో మైళ్ళ రూపంలో మాట్లాడుకునేవాళ్ళు, ఇన్ని మైళ్ళు అని. ఇప్పుడు అడ్వాన్స్డ్లోకి వచ్చేది కిలోమీటర్స్, ప్రతిదీ మనం ఇంత కిలోమీటర్ల దూరంలో ఉంది అని మన రహదారుల మీద కనిపిస్తూ ఉంటాయి. అప్పట్లో ఏంటంటే మైళ్ళు, ఇన్ని మైళ్ళ దూరం అని మాట్లాడుకునేవారు. 4 మైళ్ళ దూరం అంట. అది చూద్దాం. రెహతా అనేది అక్కడ దౌలు సేట్ గురించి చెప్పారు. దౌలు సేట్ ఆల్రెడీ బాబా అంటే బాగా ఇష్టం అనుకుంటా. వీళ్ళిద్దరు కలుసుకున్నారు. ఆర్భాటాలు అర్చనలు లాంటివి చేయడం ఎందుకు అని చెప్పేసి బాబా అన్నారు. తర్వాత ఇక్కడైతే ఒక సంఘటన జరిగింది, చిలుము పీల్చడం అనేది జరిగింది. ఆయన ఇవ్వడం, అందరూ పీల్చడం కూడా జరిగింది. అదేంటనేది తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఇంకా అక్కడ నుండి మళ్ళీ బాబా రిటర్న్ బయలుదేరి వచ్చేసారు అని చెప్పారు షిర్డీకి. ఆయన ఎక్కడున్నా కూడా, అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా అంతా ఒకటే అన్న టైప్లో ఆయన అక్కడ సంఘటనలు జరుగుతూ ఉండే. ఓకేనా. బాబా వర్డ్స్ మాట్లాడుకునేటప్పుడు ఇంకొంచెం స్పష్టంగా క్లియర్గా మాట్లాడుకుందాము ఫ్రెండ్స్. వీడియో అనేది 10 నిమిషాలు అయిందా 15 నిమిషాలు అయిందా అనేది నా చేతిలో లేదు. అధ్యాయాలు కంటిన్యూ అయ్యేటప్పుడు కానీ, బాబా వర్డ్స్ చేసేటప్పుడు కానీ నేను ఒక ప్రెజెన్స్ అనుభూతితో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. ఓకేనా. ఒక దాని గురించి, టాపిక్ గురించి చెప్పేటప్పుడు, చదివేటప్పుడు మధ్యలో ఆపడం ఎందుకనే కంటిన్యూషన్ చేయడం వలన 10 నిమిషాల వీడియో 15 నిమిషాల దాకా వెళ్తుంది. అవేవి నా కంట్రోల్లో లేవు. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయనే అన్నీ చేస్తున్నారు. ఈయనే షిర్డీ సాయిబాబా. ఏమో అనుకుంటూ స్టార్ట్ చేశాను. నాకు చిన్నప్పటి నుండి ఇష్టం బాబా అంటే.
బట్ స్టార్ట్ చేసిన తర్వాత సంతోషానికి అవధులు లేవు. చాలా విషయాల మీద క్లారిటీ వస్తుంది. మనిషికి ఉండే ఎన్నో సందేహాలు క్లారిటీ అవుతున్నాయి. చిట్ట చివరిగా ఒక మాట చెప్పి వీడియో ఎండ్ చేస్తాను. ఈ వీడియోస్ నేను కొంచెం మనసు చికాకుగా ఉన్నప్పుడు, నిద్ర పట్టకపోయినా ఈ బాబా అధ్యాయం వీడియోస్ పెట్టుకున్న, బాబా వర్డ్స్ వీడియోస్ పెట్టుకున్న, అవి అలా వింటూ ఉంటే మానసికంగా ఒక రకమైన మనశ్శాంతి కలుగుతుంది. లైఫ్లో వచ్చే ఎన్నో సందేహాలు అక్కడ క్లియర్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అన్నీ కరెక్ట్ అయితే కనుక వీఆర్ రీకనెక్టెడ్ విత్ షిరిడి సాయిబాబా. భూమి మీద మనం అందరం పుడుతున్నాం, మళ్ళీ చనిపోతున్నాం. అలాగా మనుషులు పుడుతూనే ఉన్నారు. ఇక్కడ ఏవో బంధాలు ఉన్నాయి. ఆ బంధాలు అనేవి బాబా అధ్యాయాలు, బాబా గురించి తెలుసుకోవడం ద్వారా రీకనెక్ట్ అవుతున్నాయి. వి ఆల్ ఆర్ కనెక్టెడ్. మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం అంతే. పేర్లు మారుతున్నాయి, తల్లిదండ్రులు మారుతున్నారు. జ్ఞానం మాత్రం ఒక్కటే, శాశ్వతంగా ఉంటుంది. నాకు ఏ దేవుడైనా ఇష్టమే. రాముడి గురించి తెలుసుకుంటాను, కృష్ణుడి గురించి తెలుసుకుంటాను. రీసెంట్ షిరిడి సాయిబాబా గురించి తెలుసుకుందాం. అలాగే ఎంతోమంది ఉన్నారు. ఈ షిరిడి సాయిబాబా అధ్యాయం కంప్లీట్ అయితే ఇంకా పోతులూరు వీరబ్రహ్మం గారి గురించి కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారబ్బా. ఎప్పుడు అధైర్యం పడద్దు, డేలా పడద్దు. మనకన్నా ముందు చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాము. ధైర్యంగా ఉందాం. లైఫ్లో ఏ కష్టం వచ్చినా ధైర్యంతో వాటిని ఎదుర్కొని సంతోషంగా జీవితంలో ముందుకు సాగుదాం. ఓకేనా? థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. నువ్వు నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, సర్వం నిండి ఉన్నావు. అదైతే నాకు స్పష్టంగా అర్థమవుతుంది బాబా. ఇంకా అంతటా ఉన్న నిన్ను ఏమనగలం? కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. నీ ఆశీస్సులు ఎప్పుడు నాపై, నా తోటి వారందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. అనంతానంత కోటి కృతజ్ఞతలు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.